ఇక ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు విదురుడు యుక్త వయస్సుకు వచ్చారు. అందుకోసం ఎదురుచూస్తున్న భీష్ముడు అంగరంగ వైభవంగా ధృతరాష్ట్రునికి పట్టాభిషేకం చేశాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అయిన 1000 ఏనుగుల శక్తి కల మహావీరుడు, శాస్త్ర పరిజ్ఞానంలోనూ గొప్పవాడు. ఇక భీష్ముడి మదిలో ఒక ఆలోచన ఉంది. గతంలో నిర్వంశం అవ్వాల్సిన కురువంశం వ్యాస భగవానుని కృప వలన బయటపడింది. కాబట్టి ఈసారి అలా జరగకుండా అనేక మంది రాజకుమారులు జన్మించేలా ఉండాలి అని భావించి, గాంధార దేశ రాజా కుమార్తె అయిన గాంధారి శివునికి తపస్సు చేసి 100 పుత్రులు జన్మించే వరం పొంది ఉంది. కనుక భీష్ముడు ఆమెను ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం జరిపించాలి అని భావించాడు. భీష్ముడు అడిగిన వెంటనే గాంధార రాజు అయిన సుబలుడు చాలా ఆనందంగా ఒప్పుకున్నాడు. గాంధారి ఎంతో ధర్మాత్మురాలు. తన తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆమె కూడా ఒప్పుకుంది. అంతేకాకుండా తన భర్త చూడలేని ఈ లోకాన్ని తాను కూడా చూడకుండా కళ్ళకి గంతులు కట్టుకుంది. గాంధారి సోదరుడు శకుని గాంధారిని తన 10 మంది చెల్లెలను హస్తినాపురానికి తీసుకుని వచ్చి వివాహం జరిపించాడు. అదేవిధంగా గాంధారి 10 మంది చెల్లెలను కూడా ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం జరిపించాడు. తన సోదరుని మించిని అనేక విద్యల్లో ఆరితేరినవాడు పాండురాజు. అతని కూడా యుక్త వయస్సుకు వచ్చాడు. అప్పుడే అతనికి కూడా వివాహం జరిపించాలని భావించాడు భీష్ముడు. శూరసేనుడు అనే యాదవరాజు పెద్ద కుమార్తె పృథ. యాదవరాజు వసుదేవుని చెల్లెలు. శ్రీకృష్ణుడికి స్వయానా మేనత్త. కుంతీభోజునికి సంతానం లేకపోవడం వల్ల కుంతీభోజునికి దత్తత ఇచ్చాడు శూరసేనుడు. అందువల్ల ఆమెను కుంతి అని పిలుస్తూ ఉంటారు. కుంతి చాలా సహనం కలిగిన వ్యక్తి. జాలి, దయ మెండుగా కలిగిన వ్యక్తి. ఒకరోజు దుర్వాస మహర్షి కుంతీభోజుని రాజ్యానికి వస్తాడు. అప్పుడు కుంతీభోజుడు కుంతిని పిలిచి, మహర్షి, ఈమె నా కుమార్తె. మీకు కావలసిన అన్ని సదుపాయాలు ఈమె చూసుకుంటుంది అని చెప్పి వెళ్తాడు. అప్పుడు కుంతి వయసుకు మించిన సపర్యలు చేస్తూ దుర్వాస మహర్షి మెచ్చుకునేలా ప్రవర్తిస్తుంది. అందుకు దుర్వాస మహర్షి కుంతితో మాట్లాడుతూ, నీవు చాలా ఉత్తమురాలివి. నీవు నాకు అన్ని రకాల సదుపాయాలు చాలా చక్కగా చేశావు. కాబట్టి నీకు ఒక వరాన్ని ఇస్తాను. అవసరమైనప్పుడు ఒక దేవతామూర్తిని తలుచుకొని మంత్రం జపిస్తే ఆ దేవత ప్రత్యక్షమయ్యి నీకు సంతానాన్ని ఇస్తాడు అని చెప్పి మంత్రం ఉపదేశిస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి కుంతీదేవి గంగానది తీరానికి స్నానం చేయడానికి వస్తుంది. అప్పుడే సూర్యోదయం అవుతుండడం చూసి సూర్యభగవానుడు ఎంతటి అందగాడు అని అనుకొని ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యుడిని తలుచుకొని సంతానం ఇవ్వమని అడిగితే ఇస్తాడో లేదో అని ముని మంత్రాన్ని పరీక్షించాలి అనుకుంటుంది. వెంటనే సూర్యుని తలుచుకొని మంత్రం జపిస్తుంది. వెంటనే సూర్యభగవానుడు ప్రత్యక్షమవుతాడు. ఈ చిన్నతనంలో మునివరాన్ని పరీక్షించాలి అనుకుంది. అంతేకాని నిజంగా పుత్రుడు కావాలి అనుకోలేదు. వెంటనే భయంతో సూర్యదేవ, దయచేసి నా మూర్ఖత్వాన్ని క్షమించండి అని చెప్పి వెళ్ళిపోమని చెప్తుంది. అప్పుడు సూర్యుడు, దుర్వాస మహర్షి ఇచ్చిన వరాన్ని నేను అగౌరవపరచలేను. అప్పుడు కుంతి, నేను కన్యను. కన్య గర్భవతి అయితే నా తండ్రి యొక్క మర్యాద పోతుంది అని అంటుంది. అప్పుడు సూర్యుడు, కుంతి, నీవు భయపడకు. నీవు గర్భవతి అవ్వకుండానే నీకు పుత్రుడిని ప్రసాదిస్తాను. అదేవిధంగా నీ కన్యత్వానికి కూడా ఏమీ కాదు అని చెప్పి సహజ కవచ కుండలాలతో, బంగారు కాంతులతో, సూర్యునితో సమానంగా తేజస్సుతో ఒక బిడ్డను ప్రసాదిస్తాడు. అతనే కర్ణుడు. కుంతి ఆ బిడ్డను ఒడిలో